హాయ్ అండి అందరికీ. కొంతమంది నాయకులు చనిపోయినా కానీ ప్రజలు మాత్రం తమ గుండెల్లో పెట్టుకుంటారు. అందులో మొదటి వరుసలో ఉండే వ్యక్తి ఎవరు ఉన్నారంటే వైఎస్ఆర్ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకు ప్రజలు ఈ స్థాయిలో గుర్తుపెట్టుకుంటారు అంటే ఆయన అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లోనే అంతకుముందు ప్రభుత్వాలు చేయలేనంత డెవలప్మెంటు, ప్రజా సంక్షేమాన్ని అమలు చేశారనమాట. ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఏదైతే ఆరోగ్యశ్రీ కానీ, అలాగే 108 కానీ, రైతులకి, మహిళలకి పావుల వడ్డీకి రుణాలు కానీ, ఈ పథకాలన్నిటి ద్వారా కూడా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా చాలామంది ప్రజలు ఆయన చేసిన మంచితనం వల్ల చాలామంది రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఆయన చనిపోయినందుకు చాలా బాధపడ్డారు అన్నమాట. అలాగే ఆయన అమలు చేసిన పథకాలనే పక్క రాష్ట్రాలు కూడా అమలు చేసాల్సినంత పరిస్థితి. అంటే ఆయన పరిపాలిస్తే మన రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాలు కూడా ఈ పథకాలు మంచిగా ఉన్నాయని చెప్పేసి అమలు పరుచుకున్నాయి. అంత గొప్ప స్థాయి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అలాగే కేసీఆర్ గారు కూడా తన అధికారంలోకి వచ్చిన మొదటి టర్మ్లో కొన్ని మంచి పథకాలు తీసుకొచ్చారు. అందులో భాగంగా మిషన్ కాకతీయ అని చెప్పేసి చెరువులు పొడిగి తీయడం, అలాగే మిషన్ భగీరథ అని చెప్పేసి ఇంటింటికి కూడా నల్ల నీళ్ళు అందించడం, అలాగే మరొక ముఖ్యమైన కార్యక్రమం ఏదైనా ఉందంటే రైతు బంధు ద్వారా ప్రజలు అందరికీ కూడా ఏదైతే భూములున్న రైతులందరికీ కూడా ఎకరానికి 10,000 రూపాయలు సాయం చేయడం. ఈ పథకం వల్ల కూడా కేసీఆర్ని ఇప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు మర్చిపోరు అనమాట. అలాగే కేసీఆర్ తీసుకొచ్చిన ఈ పథకాలని కూడా కేంద్ర ప్రభుత్వం కూడా కాపీ కట్టే పరిస్థితులు వచ్చినాయి. ముఖ్యంగా ఏంటంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఎకరానికి 6,000 అందిస్తుంది కదా, 6,000 పథకం ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారంటే కేసీఆర్ తలపెట్టిన ఏదైతే రైతు బంధు పథకం ఉంది కదా, అక్కడి నుంచే ఇన్స్పిరేషన్ తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఆ పథకాన్ని అమలు చేస్తుంది. అంటే ఇక్కడ లోకల్లో మన ప్రభుత్వాలు అమలు చేస్తే ఆ పథకాలు మంచిగా ఉన్నాయని చెప్పేసి ఆఖరికి కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్, అలాగే కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకి ఏదైతే 10,000, 6,000 ఇచ్చే కార్యక్రమం మొదట్లో 6,000 ఇచ్చారు, ఇప్పుడు 10,000కి పెంచారు. ఆ కార్యక్రమాన్ని ఇంపాక్ట్ చూపించింది. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలో ఉన్నప్పుడు కొన్ని మంచి పథకాలు తీసుకొచ్చారు. అందులో భాగంగా ఏంటంటే అమ్మ ఒడి అని చెప్పేసి, నాడు నేడు, ఈ పథకాలు కూడా చాలా ఇంపాక్ట్ చూపింది. ఎందుకంటే స్కూల్ డ్రాప్ అవుట్స్ అవుతున్నారు పిల్లోళ్ళు, ఎందుకు అవుతున్నారని చెప్పేసి గుర్తించి వాళ్ళకి సరైన సౌకర్యాలు అందించి స్కూల్లో 75% కనుక హాజరుంటే మీకు అమ్మఒడి కింద డబ్బులు అందిస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్కీమ్ని పెట్టడం ద్వారా ఆ స్కీమ్ని వినియోగించుకున్న చాలామంది పిల్లలు స్కూల్కి వచ్చి విద్యలో చాలా సమూల మార్పులు తీసుకురావడానికి చాలా అవకాశం కూడా ఏర్పడింది. ఆ స్కీమ్ని ఇప్పుడు చాలా రాష్ట్రాలు కూడా కాపీ కొడుతున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన స్కీమ్ని చాలా రాష్ట్రాలు కూడా కాపీ కొడుతున్నాయి. అయితే ఇక్కడ ఇంకొక కీలకమైన స్కీమ్ ఏంటంటే రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం కులగణన చేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఈ కులగణన యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అంటే ఏదైతే మన రాష్ట్రంలో, దేశంలో కానీ ఎవరైతే బీసీ వర్గాలకి అన్యాయం జరుగుతుంది, ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు ఉన్నాయి కానీ బీసీలకి రిజర్వేషన్ లేవు. దానివల్ల ఏంటంటే వాళ్ళు రాజకీయంగా ఎదగలేకపోతున్నారు. దీనిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క కులగణన చేస్తే ఎవరు వాటా వాళ్ళకి వస్తుంది తెలుస్తుంది కాబట్టి అప్పుడు బీసీల ప్రాధాన్యత పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఈ బీసీ కులగణన చేయడానికి, అలాగే కులగణన చేయడానికి ఒప్పుకున్నారు. అయితే ఈ యొక్క ఇన్స్పిరేషన్ ఆల్రెడీ మొదట జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఏపీలో ఆయన వాలంటీర్ల ద్వారా ఎప్పుడో కులగణన చేశారు. బీసీలకి రిజర్వేషన్ లేకపోయినా కానీ సామాజిక న్యాయం కింద ఆయన ఎప్పుడో ఎమ్మెల్యే పదవులు కానీ, మంత్రి పదవుల్లో కానీ, అలాగే నామినేటెడ్ పదవుల్లో కానీ బీసీలకి ఆయన ఎంతో కొంత మంచి చేశారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో. అయితే దీన్ని బట్టి వైసీపీ యొక్క వాదన ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పథకాలనే కేంద్రం ఇప్పుడు అమలు చేస్తుంది. అంటే ఒక కాపీ కొడుతున్నారు, పక్క రాష్ట్రాలు కూడా కాపీ కొడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణలు అంత మంచిది అని చెప్పేసి ఒక అభిప్రాయం అయితే ఏర్పడుతుంది అనమాట. వాళ్ళైతే ఏదైతే కులగణనే జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టారో దాన్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే దీంట్లో కూడా నిజం ఉందన్నమాట. ఎందుకంటే మొదట తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కులగణన చేశారు. ఏపీలో చేసుకన్నా ముందు ఆయన సామాజిక న్యాయం కూడా పాటించారు. చాలా మంత్రులు ఇవ్వడం, నామినేటెడ్ పదవులు ఇవ్వడం, జెడ్పీ చైర్మన్ పదవులు ఇవ్వడం, ఇవన్నీ కూడా చేశారనమాట జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇప్పుడు కులగణన చేసినా కానీ దీనికి ఇన్స్పిరేషన్ వైసీపీ పార్టీ అని చెప్పేసి వైసీపీ పార్టీ వాళ్ళు అది తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి.